తెలంగాణ ఎక్సైజ్ శాఖ అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో పాటు ఏసీబీ కన్నేసింది. అధికారులు అవినీతి చిట్టాను ఇప్పేందుకు రెడీ అవుతున్నారు. 5 ఏళ్లుగా జరిగిన అక్రమాలపై నజర్ వేసిన ఏజెన్సీలు త్వరలోనే కరప్షన్ లిస్టును ప్రభుత్వం ముందు పెట్టనున్నాయి. కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. కొంతమంది అడ్డదారులు తొక్కినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. పలువురు ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పదోన్నతులను అడ్డుకుని కోర్టులు కూడబెట్టారని విజిలెన్స్ కు ఆధారాలు అందాయి. దాదాపు 15 మంది చేసిన అవినీతి అక్రమాలపై రిపోర్ట్ రెడీగా ఉంది. ఇవాళో రేపో రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించే ఛాన్స్ ఉంది. రిపోర్ట్లో షాక్ ఇచ్చే నిజాలున్నాయి. 2017-2022 మధ్య కాలంలో పనిచేసిన ఐఏఎస్ అధికారికి ఉద్యోగులు గురుభక్తిని చాటుకున్నారు. అధికారికి 13 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలిసింది. శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించడంతో కొంతమంది అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను కాదని ప్రభుత్వ సొమ్మును సొంత జేబులో వేసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకుండా అవినీతి దందాను కొనసాగించారు. రిటైర్మెంట్ కూడా అయిపోయామంటూ పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తనకు నచ్చిన 3-4 బాధ్యతలను అప్పగించి అందిన కాడికి దండుకున్నారు. ప్రతి నెల 50 లక్షల నుంచి 70 లక్షల వరకు వసూళ్లకు పాల్పడి వాటాలు పంచుకునేవారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుండగా 1-2 రోజుల్లోనే రిపోర్ట్ని ప్రభుత్వానికి అందిస్తారని తెలుస్తోంది. సర్కార్ ఆదాయానికి గండి కొట్టిన బ్యాచ్పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం.